మనము వరములను గురించి వింటూ ఉన్నాము. ఈ కృపావరాలను గురించి అయితే ఇవి ఉన్నాయా, అన్ని ఇవి ఆగిపోయినాయా అంటే మనకు మిగతా వాటిని కూర్చున్నటువంటి ప్రశ్న కలగదు, కానీ ఒక 3-4 మాత్రం మనకు ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటిలో వాటన్నిటిని చదువుతాం. బుద్ధివాక్యం అది ఎప్పుడు ఆగిపోదు, ఎందుకంటే మనిషి బతికినంత కాలం బుద్ధివాక్యం ఉండాల్సింది. జ్ఞానవాక్యము అది ఆగిపోదు, ఎందుకంటే మనం ఆయనను గూర్చి తెలుసుకున్నదంతా కూడా కేవలం గుసగుసపాటి శబ్దమే. ఇంకా గర్జనలు చేయుచున్నటువంటి ఆయన భీకరధ్వని మనం ఇంకా దాన్ని అసలు ఊహించను లేము. ఒక మనిషి జీవితకాలం అంతా దేవుని గూర్చి తెలుసుకుంటున్నటువంటి సంగతులన్నీ ఆయనను గూర్చి మనకు వినపడుతున్నదంతా కూడా కేవలం గుసగుసపాటి శబ్దమే. ఆ మాట యోబు రాశాడు కదా, చదువుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14 వచనం. యోబు 26:14. ఇవి ఆయన కార్యంలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దమే కదా. గుసగుస శబ్దం పాటిదే కదా. గర్జన చేయని ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు అని ఒక మాట యోబు పలికినాడు. యోబే ఈ మాట అన్నాడు. ఆయన గురించి మనం వింటున్నది ఏంటంట? గుసగుసపాటి శబ్దమేనంట. ఎంత పెద్ద బాక్సులు పెట్టి చెబుతున్నా మనకు వినపడుతున్నది మాత్రం గుసగుసపాటి శబ్దమే. ఎన్ని ఏళ్ళు చెప్తున్నా మనకు వినబడుతున్న ఆయన గురించి కేవలం గుసగుసలే. గుసగుసలు అంటే తెలుసు కదా, నెల గుస్సా అనుకుంటారు. కేవలం గుసగుసలే అంటే చాలా స్వల్పం, మెల్లగా వినిపించేటువంటి శబ్దం. రైట్. తర్వాత విశ్వాసం, అది బతికినంత కాలం ఉండాల్సిందే. ఎందుకంటే అబ్రహామును గురించి దేవుని వాక్యం చెబుతుంది, వారు విశ్వాసం గల వారై మృతి పొందిరి అనే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం ఆఖరి మాట. వారు విశ్వాసం గల వారై మృతి పొందిరని హెబ్రీ పత్రిక 11:13లో రాయబడి ఉంది. ఇక స్వస్థపరచు వరము అని ఒకటి ఉంది, అవునా? స్వస్థపరచు వరము, స్వస్థపరచు వరాలు ఉన్నాయా అనేటువంటిది ఒక ప్రశ్న. అద్భుతాలు చేయి వరములు ఉన్నాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ప్రవచనాలు ఉన్నదా? భాషలు ఉన్నాయా? అపోస్తలు ఉన్నారా? ప్రవక్తలు ఉన్నారా? ఇవి ప్రధానమైనటువంటి విషయం. స్వస్థపరచు వరము అనే మాట రాయబడింది. ఇప్పటికి మనం అక్కడక్కడ సాక్ష్యాలు వింటూ ఉంటాం, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. మరి సంగతి ఏంటి? స్వస్థపరచు వరం ఉందా లేదా? స్వస్థపరిచే వరం ఉందా లేదా? దేవుని వాక్యంలో నుండి మనం ఆ మాటలని కొంచెం ఆలోచన చేద్దాం. స్వస్థపరచు వరములను గురించి మార్క్స్ వార్తలో ఆఖరి అధ్యాయాన్ని చూడగా, మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకరించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండేను. సూచక క్రియలు అనే మాట, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థపరచు వరము, ఇవన్నీ కూడా వీటి ద్వారా దేవుడు వారి వాక్యమునకు ఆయన స్థిరత్వం, వాక్యమును స్థిరపరచుచుండెను అనే మాట రాయబడింది. అంటే
వారు సువార్త ప్రకటిస్తున్నారు, వాక్యం చెబుతూ ఉన్నారు. దానితో పాటు అద్భుతాలు, ఈ స్వస్థతలు లేదా సూచక్రియలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. శిష్యులు మొట్టమొదట వారు సువార్త ప్రకటించుకుంటూ వెళుతూ ఉండగా ఆ సువార్తను ధృవీకరించగలిగినట్లుగా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. దేవుడు తన వాక్యమును వాటి ద్వారా స్థిరపరచుతూ ఉండెను అనే మాట రాయబడింది. మరి ఇప్పటికి కూడా అవసరమే కదా అవన్నీ, ఇప్పటికి కూడా అవన్నీ అవసరమే కదా. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజలు ప్రభువును నమ్మాల్సిందే కదా. అపోస్తల కార్యంలో జరిగిన కార్యాలను మనం చూస్తే అంతా అద్భుతాలే కదా. స్వస్థతలు జరిగాయి, కుంటివాడు స్వస్థత పొందాడు. 3వ అధ్యాయమునందు అపోస్తల కార్యంలో పుట్టు కుంటివాడైనటువంటి వాడు స్వస్థతను పొందాడు. ఆ సంగతి అందరూ తెలుసుకున్నారు. పేతురు వెళ్తూ ఉంటే రోగులను తీసుకొచ్చి బయట పెట్టారు. ఇవన్నీ జరిగాయి కదా. పౌలు మరి ఆ 26వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో 28-28-6లో మరి ఆ ద్వీపములో ఉన్నటువంటి ప్రధానుడు కొప్లి అని ముఖ్యుడు అనే మాట రాయబడింది. కొప్లి అనేవాడు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అతడు స్వస్థపరచబడ్డాడనే మాట కనబడుతుంది. మరి ఇప్పుడు సంగతి ఏమిటి? స్వస్థతలు ఆగిపోయాయా అంటే ఇలాగున గట్టిగా చెప్పాలి. స్వస్థతలే గనక ఆగిపోతే, దేవుడు స్వస్థపరచడం ఆగిపోతే మనుషులను దేవుడు స్వస్థపరచడం ఆగిపోతే మనం దేనికోసం ప్రార్థన చేయకూడదు? స్వస్థత కోసం ప్రార్థన అంటే ఏంటి? దేవా, నా భార్య బాగలేదు, నా కొడుకు బాగలేదు, వాళ్ళని స్వస్థపరచు దేవా అని ప్రార్థన చేయాలా చేయకూడదా? చేయకూడదు. ఇంకా స్వస్థత లేకపోతే ప్రార్థన చేయకూడదు. కొన్ని స్వస్థతలు ఉన్నాయని ఎవరి దగ్గర అయినా పోదామంటే ఆ పోయిన కాడ ఏం జరగట్లేదు. మరి ఏమర్థమవుతుంది మనకు అని అంటే, పెట్టుకుంటున్నారులే, చాలా బోర్డులు పెడతా ఉన్నారు. దేశ విదేశాల్లో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనుడు, స్వస్థతావరం కలిగిన దైవజనుడు. అవునా? కానీ కరోనా వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళే ఎగిరిపోయినారు. కరోనా వచ్చినప్పుడు వాళ్ళే ఎగిరిపోయినారు. స్వస్థత బోధకులను గురించి ఒక మాట ఇట్లా చెప్తాను. స్వస్థత బోధకులందరూ కూడా ఆసుపత్రుల్లోనే చచ్చిపోయినారు. అర్థమవుతుంది మాట? అర్థమైందా? స్వస్థత బోధకులందరూ కూడా ఎక్కడ చచ్చిపోయినారు? హాస్పిటల్లోనే చచ్చిపోయినారు. అంటే ఏమని అర్థం? కాబట్టి మొదటి తరములో ఆయన శక్తి, ఆయన కార్యాలు అన్నీ కూడా చూసిన ప్రజలున్న హేతువు చేత ఆ తరమునకు దేవుడు వాటిని అనుమతించాడు. జీవితకాలం అంతా కూడా పౌలు స్వస్థతలు చేస్తూనే బతకలేదు. తిమోతికి ఉత్తరం రాస్తూ, నీకు అప్పుడప్పుడు కడుపు జబ్బు వస్తుంది కదా తిమోతి, దానికోసం కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకొని అన్నాడు. అంటే మళ్ళా తాగమని చెప్పడం కాదు. ఆ ద్రాక్ష రసం ఎటువంటిదంటే దాన్ని రకరకాలుగా వాడేవారు. మత్తు కోసం వాడేవాళ్ళు, మామూలుగా తాగడానికి వాడేవాళ్ళు, అలాగే దాన్ని వైద్యం కోసం వాడేవాళ్ళు. కడుపు జబ్బు వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ద్రాక్ష రసం వాడన్నాడు. తిమోతి కళ్ళు మూసుకో, నేను నీకోసం ప్రార్థన చేస్తాను అని అనలేదు. లేకపోతే ఉత్తరం వస్తుంది కదా, ఈ ఉత్తరం దగ్గర పెట్టుకో, కడుపు దగ్గర పెట్టుకో, అది పోతుంది అని అట్ట చెప్పలేదు ఆయన. అర్థమవుతుందా? తిమోతికి వచ్చిన కడుపు జబ్బు నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను అని అనలేదు. కానీ ఏమన్నాడు? ద్రాక్షరసం పుచ్చుకున్నాడు, మెడికేటెడ్. అందుచేత దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వాటిని తొలగించిన దేవుడు మనుషులకు ఇచ్చిన వాటిని తొలగించిన కృప
వరములలో అంటే మొదటి తరమునకు ఆయన కృపావరములను అనుగ్రహించి ఉన్నాడు అని మాత్రమే చెప్పాలి. తదుపరి ఆయన ఈ వరమును నిరర్ధకం చేశాడు అని చెప్పాలి. ఎందుకు అనంటే భారతదేశంలో ఒక్కడన్నా స్వస్థపరచు వరము కలిగిన వాడు ఉంటాడా ఉండడా? ఉంటే గనక స్వస్థపరిచే వరం ఉంటే గనక ఉంటాడా ఉండడా? భారతదేశంలో ఒక్కడన్నా ఆయన దగ్గరికి పోతాని పౌరులాగా ప్రార్థన చేస్తే కుంటోడు బాగవుతాడు, ఆయన దగ్గరికి పోతే హాస్పిటల్కి పోవాల్సిన అక్కర లేకుండానే స్టంట్ వేయాల్సిన పని లేకుండానే బాగవుతాడు అని లేదా? మనమందరం ఏం చేస్తున్నామంటే బాగలేకపోతే ఆసుపత్రికి పోయేది స్టంట్ వేసినారు ప్రార్థన చేయమని అనేది. అసలు స్టంట్ వేసింది దేనికోసం? స్టంట్ వేసింది దేనికోసం? బాగా కావడానికి. స్టంట్ వేసినారు ప్రార్థన చేయండి అంట. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇంత వైద్యము వృద్ధి కానటువంటి ఆ స్థలమునందు ఏమవసరమైంది? ఆ కాలమునందు ఏమవసరమైంది? ఖచ్చితంగా స్వస్థత వరం అవసరమైంది. దేవుడు మనుషులకు జ్ఞానాభివృద్ధిని కలిగించిన తర్వాత ఆ వరం అనేటువంటిది ఆయన లేకుండా చేశాడు అని గుర్తుంచుకోవాలి. అంతే. ఆ తరమునందు ఆ వరము కలిగిన వారు ఉండి ఉన్నారు, ఆ తర్వాత లేదు. ఒకవేళ స్వస్థత వరమే గనక ఉంటే, ఇదొక డిబేటబుల్ టాపిక్. ఒకవేళ స్వస్థత వరమే గనక ఉంటే గనక అసలు పౌలు ఆ మాట అని ఉండేవాడు కానే కాదు. కాబట్టి గుర్తుంచుకుందాం ప్రియులరా, మనము చూస్తున్నట్లుగా ఈ కాలమునందు స్వస్థత వరం అనేటువంటిది కలిగిన దైవజనులని వాల్ పోస్టులు తప్ప ఇంకెక్కడ కనిపించడం లేదు. మందికైతే స్వస్థత వరం అంటున్నారు, వాళ్ళ కాడికి వచ్చేసరికల్లా మంచి ప్రైవేట్ ఆసుపత్రికి పోతున్నారు. కాబట్టి మరి స్వస్థత సంగతి ఏమిటి అని అంటే, నేను ఒక విషయాన్ని నమ్ముతాను. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో రాయబడిన మాట. ఏమిటి అని అంటే, మొదటి, మీలో ఎవరికైనా శ్రమకు సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. కాబట్టి మొట్టమొదటిగా శ్రమ కలిగిన వాడు దేవునికి ప్రార్థన చేయాలి, అదేదైనా కానివ్వండి. రెండవదిగా, మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలను. ఇది ఒక రోగి పట్ల సంఘము నిర్వహించవలసిన చేయవలసినటువంటి పని. కాబట్టి రోగి అయినటువంటి వాడు చేయాల్సిన పని ఏమిటంటే సంఘపు పెద్దలను పిలువనంపించాలన్నమాట. ఈ రోగిని తీసుకొని గ్రౌండ్స్ కాదు పోవాల్సింది మనం. సంఘ పెద్దలే ఎక్కడికి రావాలి? రోగి దగ్గరికి రావాలి. అది బైబిల్ చెప్పేటువంటి మాట. సంఘ పెద్దలే రోగి దగ్గరికి రావాలి, అది బైబిల్ చెప్పేటువంటి మాట. కాబట్టి సంఘ పెద్దలు ఆ రోగి దగ్గరికి వెళ్ళాలి. బాగా వినాలి, రోగి దగ్గరికి వెళ్ళాలి. ఈ కాసేపు రోగి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ చదవాలి. అక్కడ ఉన్నటువంటి మాట, ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను అని ఉంది. అర్థమైంది కదా? ఒక రోగి అంటే దేవుడు స్వస్థపరిచే విధానాన్ని యాకోబు రాసినాడు. మీలో ఎవరికైనా రోగి ఉన్నాడా, వాడు సంఘపు పెద్దలను పిలువనంపించాలి. వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాయాలి. నూనె రాయాలి అంటే మళ్ళీ ఏం నూనె రాయాలి? గుత్తిరు నూనె రాయాలన్నా, గుంటూరు నూనె రాయాలన్నా, బెల్లంపల్లి నూనె రాయాలన్నా, హైదరాబాద్ నూనె రాయాలన్నా? ఏ నూనె రాయాలి? ఈ మాటను పట్టుకొని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు పెద్ద పెద్ద సేవకులందరూ. కాబట్టి చాలా అన్యాయం. ఏ నూనె కాదు, మీ ఇంట్లో ఏ నూనె అంటే అది నూనె అనే మాట వాయబడింది. కాబట్టి వారు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాసి తర్వాత నెక్స్ట్ అతని కొరకు ప్రార్థన. వినండి నా మాట. ఇంతకు రోగి కోసం చేయాలన్నా, ప్రార్థన నూనె కోసం చేయాలన్నా? గట్టిగా చెప్పాలి. బైబిల్ చెప్పండి.
బైబిల్ చెప్పండి. రోగి కోసం చేయాలన్నా నూనె కోసం చేయాలన్నా ప్రార్థన? రోగి కోసం చేయాలి ప్రార్థన. నూనె కోసం ఎందుకు చేయాలి ప్రార్థన? రోగి కోసం చేయాలి ప్రార్థన. ఒకటి నేను ఒక ఊర్లో ఉంటిని 9 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను. మరి అదొక పెద్ద ఆలయం కలిగినటువంటి ఊరన్నమాట. చాలామంది కొత్త బండ్లు కొనుక్కున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ పూజలు చేయించుకుని పోయేవాళ్ళు. బండి కోసం చేయాలన్నా పూజ డ్రైవర్ కోసం చేయాలన్నా? న్యాయంగా చెప్పండి. పూజ డ్రైవర్ కోసం చేయాలన్నా బండి కోసం చేయాలన్నా? ఈ వాహనముడికి ఏ యాక్సిడెంట్ జరగకుండా చేయనాయన అని వాహనం కోసం చేయాలన్నా నడిపే డ్రైవర్ కోసం చేయాలన్నా ప్రార్థన? డ్రైవర్ కోసం కదా చేయాల్సింది. అది పాతదైనా డొక్కదైనా కానీ డ్రైవర్ మంచోడు అయితే అది బాగుంటుంది. అది కొత్తదైనా కానీ డ్రైవర్ బాగలేకపోతే 4 అడుగులు వేస్తానే యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి రోగి కోసం ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. కొబ్బరి నూనె పాకెట్లు మానేయాల. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇంతకుముందు అదే అలవాటు చేస్తున్నారు. సరే, ఆ కాలానికి అది సరిపోయింది. మనవాడు బతికిన కాలం అంతా పలక తీసుకొని స్కూల్కి పోతాడా? కాదు కదా. ఏదో చిన్నప్పుడు తీసుకొని పోయినాడు, ఇప్పుడు అది కూడా తీసేసినారు. కాబట్టి బైబిల్ చెప్పే మాట అది. రోగి కోసం చేయాలి ప్రార్థన, నూనె కోసం కాదు. తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అది జరిగేది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఇక్కడ వరము కలిగిన వాళ్ళని తీసుకుని వెళ్ళమని చెప్పలేదు. సంఘపు పెద్దలను పిలువనంపమని చెప్తుంది. ప్రార్థన చేయాలి. రోగి ప్రభు ఆ రోగిని స్వస్థపరచును. తర్వాత మాట ప్రభు అతనిని లేపును. తర్వాత మాట అతడు పాపం చేసిన వాడు అయితే అతనికి పాప క్షమాపణ. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము సంఘమును ఆశ్రయించాల. అంతే. ప్రతిదానికి సంఘాన్ని ఆశ్రయించాలి. దేవుడు నేను ఒక సంఘానికి అప్పగించాడు కాబట్టి సంఘమే ఫైనల్. సంఘాన్ని ఆశ్రయించాలి. అది మర్చిపోకూడదు. ప్రియులారా, అంత చక్కగా చెప్తుంది. తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అని. స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అని. ఇది బైబిల్ మనకు చెప్పినటువంటి మాట. యాకోబు తర్వాత రాశాడు. అంతేగాని రోగిని ఎత్తుకొని శాలలకు పోండి, ఆడికి పోండి, ఇక్కడికి పోండి అని ఆయన చెప్పనే లేదు. సంతానం లేకపోతే జనం పరిగెత్తుకొని 7 వారాలు 14 వారాలు జరిగే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు కాబట్టి అతడు తన భార్య కొరకు ప్రార్థన చేసినని 24వ అధ్యాయం 21వ వచనం ఆదికాండం. హన్నా గొడ్రాలు తన కోసం ప్రార్థన చేసుకుందని సమూయేలు మొదటి గ్రంథం 1:11లో వ్రాయబడి ఉంది. మనకు ప్రార్థన చేసుకోనికి ఓపిక లేదు, కానీ తిరగడానికి మాత్రం ఓపిక ఉంది. ఎన్ని వారాలు తిరగమంటే అన్ని వారాలు తిరుగుతాం, కానీ ప్రార్థన చేసుకోవాలి. మనకేదైనా సమస్య కలిగితే టీవీలో కనిపించే నంబర్లన్నిటికి ఫోన్ చేస్తాం, కానీ మనం మాత్రం ప్రార్థన చెయ్యం. ఎట్లా జరుగుతుంది? అసలు నీకే ఆసక్తి లేకపోతే మా ఓటులు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? అరే వాళ్ళే చేయటం లేదు, మీరెందుకు చేస్తారని అంటాడు. కాబట్టి ఇప్పుడు మన దాకా వచ్చిందనమాట. ఎక్కడ దాకా వచ్చింది ప్రార్థన అంటే? మన దాకా వచ్చింది. మనమే చేయాలి, తర్వాత సంఘం చేయాలి, తర్వాత ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి అని దేవుడు వాక్యం చెప్తాడు. ఆ విధంగా మీకు స్వస్థత కలుగుతుందని, స్వస్థతను కూడా ప్రభువు సంఘమునకే అప్పగించినాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాదు 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 నాకు స్వస్థత కలిగితేనే నేను నమ్ముకుంటాను, నేను స్వస్థత కలిగినందుకే నమ్ముతాను అని అంటే అది వేరు సంగతి. ఎట్లా అంటారంటే, ఇప్పుడు ఒక మాట మీ అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు, వచనం తెలియకపోయినా సంగతి తెలుసు. ఏంటంటే, చూసి నమ్మిన వానికంటే. ఇప్పుడు ఒక పక్క ఆ మాట చెప్తేనే మళ్ళీ ఇవి కూడా జరిగిస్తే ఏమైంది? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడని అంటూనే మళ్ళీ అట్టు కాదు, దేవుడు నన్ను బాగు చేస్తేనే నమ్ముకుంటాను. కాదు కాదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు,
అంటే ఎట్లవుతుంది? విశ్వాసం చూసేదా చూడందా? చూడండి. విశ్వాసం చూడదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తుంది. కాబట్టి మనము చూడక విశ్వసించుటే గొప్ప సంగతి. ఒక చిన్న మాట చెప్తాను. శరీరమందు కూడా అవసరాన్ని బట్టి దేవుడు కొన్ని ధర్మములను ఉంచినాడు. రాను రాను అవి ఆగిపోతాయి. అవునా? శరీరమందు కూడా అవసరాన్ని బట్టి దేవుడు కొన్ని ధర్మాలను ఉంచినాడు. రాను 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 అవి ఆగిపోతాయి. అది అంతే. ఎందుకంటే అనకూడదు. కాబట్టి దేవుడు కొన్నింటిని తొలగించి వేసినాడు అనే సంగతి, దేవుడు కొన్నింటిని తీసివేసినాడు అనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. తప్పదు. 40 ఏళ్ళ దాకా వెంట్రుకలు బాగున్నాయి, తర్వాత తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, నాకు నచ్చలేదంటే తప్పదు. మరి తప్పదు. అంతే. నువ్వు రంగు వేసుకున్నా, 70 ఏళ్ళు వచ్చినా నల్ల రంగు వేసుకున్నా ఏమంటారు? వృద్ధుడని అంటారు కానీ యవనస్తుడని అన్నారు కదా. నా తిప్పలల్లో దేనికి? 70 ఏళ్ళప్పుడు తలకు రంగు వేసుకున్నా, టీషర్ట్ వేసుకున్నా కనిపించేది ఎట్లా కనిపిస్తారు? ముసలోళ్ళే కానీ యవనస్తులే కాదు కదా. కాబట్టి భక్తి విషయాల్లోకి వచ్చిన తర్వాత బైబిల్లో కొన్ని సంగతులను చూడగా అవి నిలిచిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు అంటే, కాదు అవి నిలిచిపోలేదు, మీరు నమ్మటం లేదు, చూడండి అని చూపించగలిగే వాళ్ళు లేరు కదా. అర్థమైంది నా మాట? ఇవి నిలిచిపోలేదు, ఇంకా సజీవంగానే ఉన్నాయి, చూడండి అని చూపించేవాళ్ళు లేరు కదా. లేరు. చాలా పాంప్లెట్ చూస్తున్నాం లేండి. ఏమంటారంటే కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులు అవుతున్నారు. ఈ మాటలు అంటే కానీ ఆకృతి వేరు. ఏంటి ఆకృతి? చనిపోయిన వారు లేపడుతున్నారని అది వేరనమాట. ఆ 4 వేస్తారు. ఆ 4 వేస్తే ఇది కూడా జరుగుతుంది. అది జరిగితే ఇది జరుగుతుంది కదా. యేసు ప్రభు యోహాను శిష్యులతో చెప్పినాడు, వెళ్ళండి మీ గురువు గారికి చెప్పండి, నేనే ఆయనను కరెక్ట్గానే ఇంట్రడ్యూస్ చేసినాను. నన్ను మీ గురువు అనగా యోహాన్ నన్ను కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసినాడు. లోక పాపాన్ని మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల నేనే, ఆయన కంటే గొప్పని నేనే, అదంతా కరెక్టే. కానీ మీ వాడికి ఎందుకు అనుమానం వచ్చిందంటే నేను విడిపించలేదని అనుమానం వచ్చింది. తాను జైల్లో పని కానీ నేను విడిపించలేదే అని అనుమానం వచ్చింది. లేదు తాను వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒక మాట చెప్పండి, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పండి. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధి అవుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడి, చనిపోయిన వారు లేపడుచున్నారు అని చెప్పండి అని అన్నాడు. వీళ్ళు అవన్నీ వేస్తారు కానీ ఈ లాస్ట్ దేరు చనిపోయిన వారు లేపడుచున్నారు. కాబట్టి ఒకటి, మానవ ట్రిక్కులతో దేవుని కార్యాలు జరగవు. అవునా? మానవ ట్రిక్కులతో దేవుని కార్యాలు జరగవు. దానికి ఏ విధమైన ప్రచారం ఆర్భాటం ఉండదు. దానికి ఏం వాల్ పోస్టర్లు పాంప్లెట్ వేయాల్సిన అక్కర ఉండదు. అవునా? కాబట్టి దేవుని కార్యాలుగానే కనిపిస్తాయి కానీ దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా అనుమానానికి తావు ఇవ్వవు. అంతే. చిన్నదాన లేయి అంటే లేచి కూర్చుంది, చిన్నవాడ లేయి అంటే పాడి మీద లేచి కూర్చున్నాడు. లాజరు బయటికి రా అని అంటే గంట సేపు తర్వాత వచ్చినాడా? 2 రోజుల తర్వాత వచ్చినాడా? కాదు కదా, వెంటనే వచ్చినాడు. దేవుని కార్యాలుగానే మనకు కనబడతాయి. ఇంకా వాటిని మనం ఏమి తప్పడానికి వీలు ఉండదు. అందుచేత ఇప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం, సంఘపు పెద్దలను పిలిపించాలి, మనకి ఏదన్నా సరిగా లేకపోతే సంగతి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దానిని ఆశ్రయించుట మంచిది. అయినా కానీ దేహము దేవుడిది. అంతే కదా, దేహం దేవుడిది. ఆయన తన చిత్తమును బట్టి మన దేహాన్ని బాగు చేస్తాడు, లేకపోతే లేదు. ఎంతో మందిని బాగు చేసి చచ్చిపోయిన వారిని కూడా లేపినటువంటి పౌలు జీవితంలోనే ఒక గొప్ప ముళ్ళు ఉంది, సాతాను దూతగా ఉంది అని అన్నాడు. తొలగించమని ప్రార్థన చేశాడు, అది తన వల్ల కాలేదు. కాబట్టి వాటికంటే మించి, అంటే స్వస్థతల కంటే మించి స్వస్థపరచు దేవుణ్ణి ఆశ్రయించుట, స్వస్థపరిచే సేవకుల కంటే మించి, వరముల కంటే మించి, అసలు వరాన్ని ఇచ్చిన వారిని ఆశ్రయించుట మంచిదనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. నేను నిర్బంధంగా నమ్మేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ దినములలో ఆగిపోయిన వరములలో అది ఒకటి అనేటువంటిది
నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే నా నమ్మకాన్ని తొలగించగలిగినటువంటి వారు కనిపించట్లేదు. ఎందుకంటే పేతురులాగా కార్యాలు జరిగించిన వాళ్ళు, పౌలులాగా కార్యాలు జరిగించిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ప్రస్తుత తరమునందు మనకు అంటే మన కళ్ళ ముందు అటు వారు కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం. అద్భుతాలు, స్వస్థతలు, ఈ దైవ సంబంధమైనటువంటి కార్యములన్నింటినీ కూడా మనం చూస్తూ ఉండగా ఈనాడు టీవీలలో అక్కడ ఇక్కడ అసలు ఈ కార్యములు కనిపించట్లేదని బహు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, అది ఒక విషయం. రెండవ సంగతి ఏమిటి అని అంటే అద్భుతములు చేయు శక్తి అనే మాట వ్రాయబడి ఉంది. ఇదొక వింతైనటువంటి కార్యం, అద్భుతాలు చేసేటువంటి శక్తి. ఏమిటి అద్భుతాలు చేయడం అని అంటే ఈనాడు టీవీలలో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న టవల్ తీసుకుని లేకపోతే చేయితో అట్లంటే మొత్తం అదంతా పడిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది నిజమేనా వాక్యానుసారంగా పరిశీలన చేస్తే నిజమేనా అంటే అది నిజం కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అద్భుతం అంటే ఏంటంటే పడిపోయిన వాడిని లేపడం అద్భుతం, కానీ బాగున్నోళ్ళను పడగొట్టడం అద్భుతం కాదు కదా. అద్భుతం పడిపోయిన వాళ్ళను లేపడం అనేటువంటి అది అద్భుతం. బాగున్న వాళ్ళను పడగొట్టడం అది కాదు అద్భుతం. అసలు దేవుని కార్యాలన్నిటికీ ఒక పరమార్థం ఉంటుంది. ఆయన నిన్ను స్వస్థపరిచాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన జీవితంలో అద్భుతం చేశాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏం అద్భుతాలు ఇవన్నీ కూడా? జనాలు తండోపతండాలు వెళ్ళడానికి కింద పడడానికే? జనాలు వేల మంది లక్షల మంది వెళ్తున్నారు, కింద పడడానికి పోతున్నారా? అదే కోరుకునేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వద్దాం. ఆయన బాగు చేసిన ఒకరిని వాడు పోయి ఆయన నన్ను బాగు చేసినాడని మొత్తం అంతటా ప్రకటన చేయడం ప్రారంభం చేస్తాడు. అదొక స్వస్థత కార్యమైన అద్భుత కార్యం. సేన దయ్యములు పట్టినటువంటి వాడు, ఒకటి కాదు రెండు కాదు, వేల కొల దయ్యాలు పట్టినటువంటి వాడు, అటువంటి వాడిని బాగు చేసినాడు. దేవుడు అతని జీవితాన్ని బాగు చేసినాడు. ప్రజలంతా కూడా ఆ సంగతిని కాదనలేకపోయినారు. కాబట్టి దేవుడు చేసే అద్భుతాలు ఏవైనప్పటికీ కూడా ఎట్లుంటాయి అని అంటే అవి దేవుని మహిమార్థమై ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని సందేహించేటట్లుగా ఉండవు, దేవుని మహిమపరిచేటట్లుగా ఉంటాయి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. కనుక స్వస్థతలు ఒకటి, అద్భుతాలు ఒకటి. అద్భుతములు చేయి శక్తి అని అన్నాడు, అద్భుతములు చేసే శక్తి అని అన్నాడు. అద్భుతాలు చేసే శక్తి దేవుడు ఇచ్చాడు. పౌలు ఆ సంగతి 2 కొరింథీ 12:12 చెప్పినాడు. అవన్నీ కూడా నాలో నెరవేర్చబడ్డాయి, నేను అపోస్తులను అని ధృవీకరించబడింది అని అన్నాడు. కాబట్టి అపోస్తుల యొక్క గుర్తులు ఏమిటంటే అద్భుతాలు చేయగలిగిన శక్తి, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగిన శక్తి అపోస్తులుని యొక్క శక్తి. అవన్నీ నా యందు కనిపించాయి కాబట్టి నేను అపోస్తులుడను అని తనను తాను రుజువు చేసుకున్నాడు తన అపోస్తలత్వాన్ని గురించి ప్రశ్నించినప్పుడు. ఆ తర్వాత మరి తన జీవితాన్ని మనం చూడగా ఇందాక చెప్పినట్లుగా తిమోతికే ఆ సలహా ఇచ్చాడు, నీ కడుపు నొప్పి నిమిత్తం నువ్వు ద్రాక్షరసాన్ని పుచ్చుకోమని చెప్పి. అంచేత ప్రియులారా, అద్భుతాలు అనేటువంటివి ఏదో మనిషి గొప్పతనానికి కాదు, కానీ అద్భుతాలు జరిగేటువంటి శక్తి దేవుడు ఎవరికో అమెరికా వాళ్ళకి ఇస్తాడని కాదు, విదేశస్తులకు మాత్రమే ఇస్తాడని కాదు, కానీ దేవుడు ఏదైనా సార్వత్రిక సంఘానికి, స్థానిక సంఘానికి, ఆ సంఘ క్షేమం నిమిత్తమై ఆయన వరములను దయచేస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మాట ప్రవచన వరం అనేటువంటిది ఒకటి ఉంది. 6వ వచనం. ప్రవచన వరం అంటే ఈ ప్రవక్తలను గురించి, ఈ ప్రవచన వరాన్ని గురించి మనం గుర్తుంచుకోవాలి. వారు జరగబోయే సంగతులను ప్రస్తావించినారు. అది ప్రవచనం అనేటువంటి వరం కాదు. ఇక్కడ ఈ కొరింథీ పత్రిక ప్రకారంగా మాట్లాడుకుంటే ప్రవచనం అని అనగా ఏమిటి అని అంటే వాక్యము, బోధవాక్యము అనే మాట మనం నిన్ననే చెప్పుకున్నాం. అది కొరింథీ మొదటి పత్రికలోను 14వ అధ్యాయం నందు ఆ మాటను మనం చూడగలిగినాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 24వ వచనములో, అది 24, 25 వచనాల్లో ఆ మాట కనబడుతుంది. అందరూ ప్రవచించుండగా అంటే అందరి బోధ వలన అనేటువంటి మాట అర్థమవుతుంది. కాబట్టి కొరింథీ పత్రికలోని ప్రవచన వరము అనగా బోధ అని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇక ఆత్మల వివేచన అని ఉంది కదా.
అది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనుషులు గుర్తించగలుగుతారు, కొందరు ఫలాని వారు ఇటువంటి వారు, ఫలాని వారు అటువంటి వారని. నెక్స్ట్ భాషల వరం అనేటువంటి మాట రాయబడి ఉంది. భాషలు అని అనగానే నిన్న రాత్రి మనం గుర్తు చేసుకున్నట్లుగా ఏదో ఒక దేశానికి సంబంధించిన భాషగా ఉంటుంది. భాష అంటే 4 ముక్కలు మాట్లాడి ఆగిపోతుందా, లేకపోతే ఇప్పుడు నేను ఒక 10-15 నిమిషాల నుంచి మాట్లాడుతూనే ఉండే, ఎందుకంటే నాకు భాష తెలుగు భాష వచ్చు కాబట్టి. లేకపోతే 4 మాటలు గడగడగడని చెప్పి నేను మానుకుండేనా? ఇప్పుడు అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రాకి వస్తుంటారు, మీకందరికి నమస్కారం అని ఆ ఒక్క మాట అని ఇంకా తర్వాత హిందీలోనూ ఇంగ్లీష్లోనూ చెప్తారు. ఎందుకు వాళ్ళకి ఇంకా భాష రాదు కాబట్టి, అవునా? కానీ భాష మాట్లాడితే అదేదో అయిపోయేంత వరకు మాట్లాడాలి. ఇప్పుడు భాషను చూస్తున్నాం మనం, అందరూ ఒకే రకమైన భాష మాట్లాడతారు, అందరూ మాట్లాడేది గందరగోళం భాషని. దానికి అర్థం చెప్పేవాడు ఒకడు ఉండాలని బైబిల్ చెప్తుంటే మాకేం అర్థం కాలేదని మీకేం అర్థమైందో. కాబట్టి భాషకు మేము మాట్లాడతాం, వరాలు చెప్పేటోడు ఉండని లేకపోతే అని అంటున్నారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏం ఉపయోగం లేదు. దానివల్ల వారు మనుషుల దృష్టిలో గొప్పవారుగా కనిపిస్తున్నారే కానీ వాస్తవానికి సందేహాన్ని కలిగించే వాళ్ళుగా కనబడుతున్నారు. కాబట్టి ఒకటి స్పష్టం, భాష మాట్లాడాలి అని అంటే ఈ వివరణ అంత ఎందుకులేండి. ఇప్పుడు భాషల వరాన్ని కలిగి ఉంటే కనుక అమెరికా దేశం నుంచి ఇక్కడికి వచ్చినోడు ఏం మాట్లాడాలా? తెలుగు మాట్లాడాలి అంతే. అది ఉంటే కనుక భాషల వరం ఉన్నట్లు లెక్క. ఈ భాషల వరం ఉంది అని చెప్పడానికి కూడా ఆ మనిషి ఇంగ్లీష్లోనే మాట్లాడి మనతో తెలుగు ట్రాన్స్లేట్ చేయిస్తాడు. భాషల వరము ఉంటే కనుక ట్రాన్స్లేషన్ ఏం అవసరం ఉంది? ఇంకా నేరుగా మాట్లాడవచ్చు కదా భాషతోనే. కాబట్టి భాషల వరమే లేకపోతే ఇంక భాషలకు అర్థం చెప్పు శక్తి కూడా లేనట్లే లెక్క. అంచేత గుర్తుంచుకుందాం, ఒక భాష మాట్లాడినట్లయితే కనుక ఆ భాష ఇంచుమించుగా ఆ భాష మాట్లాడే వాళ్ళకి అర్థం కావాలి. ఆ దినమునందు పరిశుద్ధాత్ముడు ఆ ప్రజల మీదకి వచ్చిన దినమునందు మొట్టమొదటి రోజున పెంతెకొస్తు రోజున జరిగింది ఏమిటంటే, వాళ్ళు మాట్లాడే భాషలు అనగా ఈ 120 మంది మాట్లాడేటువంటి భాషలు 17 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అర్థమైనాయి. ఈ 120 మంది 17 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ అర్థమైనాయి. అరే వీళ్ళంతా ఏంది మన భాష మాట్లాడుతున్నారే అని అన్నారు. వీళ్ళు మన దేశానికి ఎప్పుడు రాలేదు కానీ వీళ్ళంతా మన భాష మాట్లాడుతున్నారే అని అన్నారు. కాబట్టి భాషలు అంటే అర్థం ఏంటంటే, నీకు తెలియకపోయినటువంటి ఒక భాష, అసలు నీకు ఏమాత్రం పరిచయం లేనటువంటి ఒక భాష నువ్వు అనర్గళంగా మాట్లాడి అందులో దేవుని కార్యములను వివరించగలిగినట్లయితే అది భాషల వరము అని అర్థం. కాదు దేవునితో మాట్లాడుకుంటున్నానంటే నువ్వు గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు గట్టిగా మాట్లాడితే కనుక దానికి జవాబు దానికి తర్జుమా చేసేవాడు కూడా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు తమిళంలో ఒక మనిషి ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు, తెలుగులో దాన్ని తర్జుమా చేయాల్సిందనే లేదా? లేకపోతే ఈ 3 రోజులు ఆ మనిషి నిలబడి చెప్తున్నాడు, మనం ఇక్కడ ఒకళ్ళమన్నా ఉంటామా? కాబట్టి ప్రియులారా, భాషల వరము దానిని కూడా మనం ప్రస్తుతానికి అంగీకరించడానికి వీల్లేదు అని అర్థమవుతుంది. అంటే మొదటిది స్వస్థపరచు వరం, రెండవది అద్భుతాలు, మూడవది ప్రవచనం, నాలుగవది భాషల వరము అనేటువంటి విషయం. ఇక ఎఫెసు పత్రిక 4:13 వస్తే ఆయన అక్కడ కొందరిని అపోస్తలు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, మరికొందరు ఉపదేశకులు అన్నాడు. ప్రవక్తలు అపోస్తలు ఇప్పుడు ఉన్నారా అనేటువంటిది ఒక ఆలోచన. వాళ్ళ పని ఏమిటి చూద్దాం. ఉన్నారా ప్రవక్తలు అపోస్తలు అని అంటే చూడండి, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంది. కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు అపోస్తలు, కొందరు సువార్తికులు అని. ఎఫెసు పత్రిక 2:20లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అపోస్తలు ప్రవక్తలు ఏం చేసినారు? మీరే చెప్పాలి, ఇంకా నిద్రపోతే కుదరదు. అపోస్తలు ప్రవక్తలు ఏం చేసినారు? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి,
అపోస్తలు ప్రవక్తలు ఏం చేసినారు? పునాది వేసినారు, అయిపోయింది. పునాది వేసిన తర్వాత మళ్ళీ మనకు పునాదితో పని ఉంటుందా? కట్టడమే కదా పని ఉంటుంది. మరి వాళ్ళు పునాది వేసినారు. పేతురుతో ప్రభు అన్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవి నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎస్, ఆయన మొట్టమొదటి దినమున సువార్త ప్రకటించగా 3,000 మంది ఆ రాజ్యంలో ప్రవేశించినారు. ఆ తాళం ఓపెన్ చేసినాడు. 3,000 మంది ప్రవేశించగలిగినారు. ఆ తర్వాత సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది సంఘమునకు చేర్చబడుతూ ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద వారి పని వారు చేసి వెళ్ళిపోయినారు. ఇక అది మళ్ళీ చేసే పని కాదు కాబట్టి వాళ్ళు మనకు అవసరము లేదు. ఇప్పుడు మన బిల్డింగ్ కట్టించిపోయిన వ్యక్తి మళ్ళీ కట్టిన తర్వాత కూడా రోజు రా అంటామా? ఇంకేం పని ఉంది? అయిపోయింది కదా. కాబట్టి అపోస్తలులు ప్రవక్తలు వారు క్రీస్తు సంఘమునకు వారు పునాది వేసినారు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి, వారు వేయవలసినటువంటి పునాది వారు వేసిపోయినారు. ఇంకా మనకేమి వారి అవసరత లేదు అని సంగతి గుర్తుంచుకున్నాం. మరి కొందరిని అన్నాడు కదా. ఇప్పుడు కొందరు ఉన్నారా? ఎస్, కొందరు సువార్థికులు. సువార్త ఎప్పుడు ఉంటుంది. కొందరిని కాపురులుగా నియమించినాడు. కాపురులు సంఘం ఉంటే తప్పనిసరిగా కాపరి ఉండి తీరాల్సింది. కొందరు ఉపదేశకులు అనగా టీచర్స్ అని ఉంది కాబట్టి బోధించేవారు ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఎవరైనా అపోస్తలులను అని చెప్పుకుంటున్నారంటే యేసు ప్రభు పంపిన 12 మంది అపోస్తలుల్లో ఒకడు మాత్రం కాదు. ఆయన ఎవరు పంపినారో ఆయనే చెప్పాలి. తర్వాత ఇప్పుడు ప్రవక్త అని ఎవరైనా చెప్పుకుంటుంటే వాళ్ళు సంఘానికి పునాది వేసిన వాళ్ళు మాత్రము కానే కాదు. ఇప్పుడు ప్రవక్త అని అంటే కనుక ఒకవేళ లేదు బోధించేవాడని కాబట్టి నేను ప్రవచించేవాడని ప్రవక్తని చెప్పుకుంటే అది వేరు సంగతి. కానీ ఆనాటి కాలమందు ఉన్న ప్రవక్తలు మాత్రం కాదనే సంగతి చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు, విన్నారు కదా నిన్న చెప్పినట్లుగా. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఫ్యాన్ వస్తుంది, తెలంగాణలో మళ్ళీ కారు వస్తుంది, ఢిల్లీలో మళ్ళా లోటస్ తామర పువ్వు అవునా బీజేపీ వస్తుందని ఇట్లా చెప్తే లాస్ట్కి ఏది రాకపోయింది. అది ప్రవచనమా అంటే నీ ప్రవచనం నెరవేరలేదు కదా అంటే పోట్లాడడం మొదలు పెట్టినారు. ఆ టైంలో అయితే వచ్చేది వాళ్ళు ఏమో చేసినట్టున్నారో అందుకే దేవుడు అంగీకరించలేదని ఇట్లా తిరిగి చెప్పడం మొదలు పెట్టారు. దేవుని ప్రవచనం ఎప్పుడే కానీ నిరర్ధకము కాదని గుర్తుంచుకోవాలి. చెప్పించిన వాడు ఆయన అయితే చేసేవాడు కూడా ఆయనే అవుతాడు. వీళ్ళు ఊహను బట్టి చెప్పినారు, దేవుని ఆత్మను బట్టి దేవుని మూలంగా పలికిన వాళ్ళు మాత్రం కానే కాదు. దేవుని మూలంగా పలికితే దేవుడు తనకు అవమానం తెచ్చుకోడు. మంచిది. కాబట్టి వారు కూడా లేరు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రవక్తలు ఉన్నారంటే కేవలం బోధకులు అనేటువంటి ఆ సెన్స్లో మాత్రమే, ఆ మీనింగ్ మాత్రమే ప్రవక్తలు ఉన్నారు, కానీ వాస్తవంగా ప్రవక్తలు కాదు అని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఇప్పుడు రోమా పత్రికలోనికి వెళితే కనుక అక్కడ సంఘానికి అవసరమైనటువంటి వారు ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. ఇది సంఘమునకు అవసరమైనటువంటి కృపావరము ఏమిటివి అని అనగా రెండవది పరిచర్య. అంటే రోమా పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో మొదటిది ప్రవచన వరం అన్నాం, అది బోధించు వరమే. రెండవది పరిచర్య అన్నారు, అంటే సర్వింగ్ అనే మాట వ్రాయబడి ఉంది. పరిచర్య చేయటం, చాలా మంది ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు అవునా. సంఘానికి దేవుడు వీరినిచ్చినాడు, పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే సహకరిస్తూ ఉన్నారు. సువార్త పరిచర్య అంటే సువార్తలో సహకారం. ఇక్కడ పరిచర్య చేస్తున్నారు అంటే సర్వీస్ చేస్తున్నారు, సర్వింగ్. కాబట్టి దేవుడు కొంతమందికి ఆ వరాన్ని ఇచ్చుంటారు. వారు అలసిపోకుండా పని చేస్తారు, సనగకుండా పని చేస్తారు, విసుగకుండా పని చేస్తారు, వారు ఒకరి మీద ఆధారపడకుండా పని చేస్తారు. కాబట్టి అది దేవుడు అనుగ్రహించినటువంటి వరము. నెక్స్ట్ బోధించుట అనే మాట వ్రాయబడింది. సంఘములో బోధించు వాళ్ళు ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదవగా అక్కడ చాలా మంది బోధకులు కనపడతారు. అంత్యోదయ సంఘము బోధకులు కలిగిన సంఘం, బోధకుడు కలిగిన సంఘం కాదు, బోధకులు కలిగిన సంఘం. ఇక్కడ నిలిచి నిరంతరం ఒకే వ్యక్తి బోధిస్తూ ఉన్నాడు అని అంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. ఎట్లా విరుద్ధం అని అనగా ఒకే మనిషి ద్వారా
దేవుని వాక్యం ప్రకటించబడకూడదు. కాబట్టి కొరింథీ పత్రికలోని చదివితే ఒకడు తనకు బయలుపరచబడింది చెప్పాలనుకుంటున్నాడు, అవునా? కాబట్టి సంఘములో తప్పనిసరిగా 2-3 మాటలు వాయిస్ వినిపిస్తూ ఉండాలి, వారి బోధ వినిపిస్తూ ఉండాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే సంస్థాగత సంఘాలు ఉన్నాయి, వ్యక్తిగత సంఘాలు ఉన్నాయి. అర్థమైంది ఈ మాట? సంస్థాగత సంఘాలు ఉన్నాయి అంటే కొన్ని సంస్థలు సిఎస్ఐ లాంటివి, బ్యాప్టిస్ట్ లాంటివి స్థాపించిన సంఘాలు ఉన్నాయి. మరికొన్ని వ్యక్తులు స్థాపించుకున్న సంఘాలు ఉన్నాయి. వ్యక్తులు స్థాపించుకున్నటువంటి సంఘాల్లో కేవలం వారి హవా మాత్రమే నడుస్తుంటారు. మాస్టర్ గారే చెప్తారు, లేకపోతే వాళ్ళ తమ్ముడని చెప్తాడు, వాళ్ళ అమ్మని చెప్తుంది, వాళ్ళ నాయనని చెప్తాడు, ఎవరు లేకపోతే భర్తనే చెప్తుంది, అవునా? ఇంకంతకు మించి ఎవరు లేకపోతే ఆఖరికి పిల్లలు కూడా చెప్పడం మొదలు పెడతారు. అది కాదు, ఇది సంఘం వారసత్వం, ఇది ఒక వ్యవస్థ. అంటే ఇది వ్యక్తిగత వ్యవస్థ కాదని గుర్తుంచుకో. ఇది ఒక ట్రస్ట్ కాదనమాట. సంఘం అందరూ పాలు పొందవలసిన వారై ఉన్నారు. వారి వారి వరములను వారు ఉపయోగించుకోవాలి. ఇంతకు బోధకులు అనేటువంటి వారు సంఘంలో పుట్టాలనా, బైబిల్ కాలేజీలో పుట్టాలనా? సంఘములో. బోధకులు సంఘం నుంచి పుట్టారు. అర్థమవుతుందా? బైబిల్లో బైబిల్ కాలేజీ లేదు. చిత్రమైన సంగతి ఏంటంటే బైబిల్లో బైబిల్ కాలేజీ లేదు. ఇప్పుడు చాలా బైబిల్ కాలేజీలో బైబిల్ లేదు. కాబట్టి బోధకుడు సంఘంలో పుట్టవలసిన వాడే బోధకుడు. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతాను, మీరంతా నాకు సంబంధం లేదు అని పౌలు వెళ్ళిపోలే. ఎక్కడ పెరిగినాడు ఆయన? మీరే చెప్పాలి. అంత్యోకయ సంఘంలో పెరిగాడు. అక్కడ ఉండి దేవుని సేవిస్తూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అతన్ని తన పని కొరకు పిలిచినాడు. తరువాత అతడు సువార్త పరిచర్యకు బయలుదేరి వెళ్ళినాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనకు బోధించుట అనే వరమును గురించి చెప్తున్నాయి. సంఘంలో దేవుడు కొందరికి బోధించుట అనేటువంటి వరమును ఇస్తాడు. గుర్తుంచుకోండి. ఇప్పుడు తబల కొట్టడానికి రాకపోతే ఊరు కొట్టాలి. నేను కొడతానని చెప్పి పాడేతోళ్ళని జరగొట్టడం ఎందుకు? అంతే కదా. పాటలు పాడడానికి రాకపోతే ఊరు కొట్టడం మంచిది. పాటలు పాడడానికి రాకపోతే వినడం మంచిది. నేను పాడతానని వచ్చి పాడేటోళ్ళని జరగొట్టడం అవుతుంది. అంతే కదా. అక్కడే అర్థమవుతుంది వరం అంటే ఏమిటో. కనుక బోధించుట అనేటువంటి వరము ఉంటేనే బోధించాలి. కానీ ఏమి నాకు సమయం ఇవ్వటం లేదు. సంఘంలో అందరూ చెప్తుంటారు, నేను కూడా చెప్తా అంటే ఎట్లయితుంది? అందరు నడుపుతుంటారు కారు, నేను కూడా నడుపుతాను. నువ్వు ఇంటికి తిరిగి నువ్వు పోకముందు ఇంట్లో చెప్పిపోవాలి, నేను వస్తానో రాను అని చెప్పి. అంతే కదా. కాబట్టి వరం ఉంటే తప్ప సంఘములో దాని జోలికి పోకూడదని గుర్తుంచుకోవాలి. అది ఎట్లా వరం ఉంటుందని తెలుసుకుందాము తర్వాత సంగతి. కానీ వరం ఉంటేనే తప్ప బోధించడానికి పనికిరాదు. వరం ఉంటేనే ఏ పనైనా చేయాలి అని గుర్తుంచుకోండి. హెచ్చరించుట అన్నారు. కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు సంఘంలో. ఇబ్బందులను బాధలను ఏం పర్వాలేదులే, మేము ఉంటాంలే, మేము అంతా ఉన్నాం కదా, నీకేం బాధ ఉంది, దేవుడు ఉన్నాడని ఇట్లా హెచ్చరించడం అంటే కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అది కూడా ఒక వరమే. కొంతమంది కనికరించే వారు ఉంటారనే మాట వ్రాయబడింది. కనికరము చూపించేవాళ్ళు అంటే అవసరాన్ని బట్టి, సమయ సందర్భాలను బట్టి సహాయం చేసేవారు ఉంటారు. కరుణించుట అంటే ఇంకా డబ్బులు ఇవ్వడమని కాదు అర్థం. ఏదైనా సరే వారికి సహాయము చేయుట, కరుణించుట, షోయింగ్ మర్సీ అనేటువంటి ఒక మాట చెప్పండి. అర్థమైందా? కనుక దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి కృపావరాలు ఇవి. వీటిని మనం వాడుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కొన్నింటిని అవసరాన్ని బట్టి, సమయ సందర్భాలను బట్టి దేవుడు ఇచ్చినాడు. ఆ తర్వాత అవి అంతటితోనే ఆగిపోయాయి అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాటి అవసరత లేదు. నేను ఒక మాట చెప్పాను కదా, అది గుర్తుంచుకోవాలి. దేవుడు శరీరాన్ని మనకి ఇచ్చినాడు. కొన్ని శరీర ధర్మాలు కొంతకాలం తర్వాత అవి ఆగిపోతాయి, అంతే. ఇంకా వాటి గురించి ప్రశ్నించడానికి వీలు లేదు అని గుర్తుంచుకోవాలి. మంచిది ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం కదా. వీటిని గురించిన సందేహాలు మీకు ఉండవచ్చు. వీలైతే కనుక మరి వాటిని రాసుకొని రేపటి సమయం నందు ప్రస్తావించినట్లయితే కొంచెం సేపు
మరి వాటిని గూర్చి వివరణ ఇవ్వటానికి కూడా వీలు కలుగుతుంది. మంచిది. విన్న ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయమునందు వాక్యమును కూర్చిన అవగాహన మేము కలిగి ఉండడానికి కావలసిన సామర్థ్యాన్ని మాకిచ్చి కృప చూపించమని వేడుకుంటున్నాం. బలపరచండి. ఈ కృప చేత మమ్మల్ని దర్శించి జ్ఞాపకం చేసుకుని మరణ నుంచి మాట్లాడి మీ దాసుని దర్శించమని అడుగుచు క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి.